Hello everyone, welcome to Tara IAS. This video would be the detailed solutions to problems in worksheet 4. నిన్నటి క్లాస్ అటెండ్ అయ్యి ఇవాళ వర్క్షీట్ 4లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేశారని నేను అనుకుంటున్నాను. వర్క్షీట్ సాల్వ్ చేయకుండా వీడియో సొల్యూషన్స్ చూడకండి, ఎందుకంటే అప్పుడు మనం ఎక్కడ మిస్ అవుతున్నాము లేదా ఏ పార్ట్ మనకు అర్థం కావట్లేదో వీ వోంట్ బీ ఏబుల్ టు ఫైండ్. ఎప్పుడైతే మనం మన ఓన్గా ట్రై చేస్తామో అప్పుడు ఈ పార్ట్లో నేను మిస్ అవుతున్నాను, దీస్ పాయింట్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్, దీస్ పాయింట్స్ ఇస్ వేర్ ఐఎమ్ మేకింగ్ ద మిస్టేక్ అని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఎప్పుడైతే మీరు వీడియో సొల్యూషన్స్ ఒకటే చూస్తూ ఓకే ఇది నాకు వచ్చు అనుకుంటారో అప్పుడు వచ్చానే అనిపిస్తుంది. బట్ వెన్ యూ యాక్చువల్లీ పుట్ యువర్ పెన్ ఆన్ పేపర్ అప్పుడు మనకి మెయిన్ డిఫికల్టీస్ ఏంటో మనం అది మిస్ అయిపోతాం అనమాట. అందుకని మై advice will be solve the worksheet first on your own and then look at the video solutions. Okay, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, ఇఫ్ ఆర్ అండ్ ఎస్ ఆర్ డిఫరెంట్ ఇంటీజర్స్ బోత్ ఆర్ డివిజిబుల్ బై 5. ఇప్పుడు నేను మనం చూసిన దాని ప్రకారం ఏంటి, ఆర్ అండ్ ఎస్ అనేవి 5తో డివిజిబుల్ అవ్వాలంటే అయితే ఆర్లో యూనిట్స్ డిజిట్ అనేది 0 అయినా అయి ఉండాలి, 5 అయినా అయి ఉండాలి. ఎస్లో యూనిట్స్ డిజిట్ అనేది 0 అయినా అయి ఉండాలి, 5 అన్నా అయి ఉండాలి. ఇక్కడ దాకా మనం ఇక్కడ వరకు కంక్లూషన్ని రాసుకున్నాం. తర్వాత దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ నెసెసరీలీ ట్రూ అంటే ఇలాంటి కండిషన్స్లో ఏది ఖచ్చితంగా ట్రూ అవ్వాల్సిన అవసరం లేదు అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నారు, ఆర్ మైనస్ ఎస్ ఈజ్ డివిజిబుల్ బై 5. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న పాసిబిలిటీస్ ఏంటి, ఆర్ అండ్ ఎస్ అనే నెంబర్లో ఆర్ అండ్ ఎస్ అనేవి డిఫరెంట్ ఇంటీజర్స్ అంటున్నారు, దే డివిజిబుల్ బై 5. ఓకే, ఇప్పుడు ఆర్ యూనిట్స్ డిజిట్లో అయితే 0 ఉండొచ్చు, ఎస్లో 0 ఉండొచ్చు, ఆర్లో 5 ఉండొచ్చు, ఎస్లో 0 5 లేదా 5. ఓకే, ఇప్పుడు ఆర్ మైనస్ ఎస్ చేసామనుకోండి, ఆర్ మైనస్ ఎస్ చేస్తే ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది 0 5. ఇక్కడ సైన్ కనుక మనం వదిలేస్తే 0 - 5 5 - 0 అన్న పాయింట్ వదిలేస్తే ఇప్పుడు ఒకవేళ మనం 0 - 5 ఏదైనా ఒక నెంబర్లో ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఇక్కడ ఒక నెంబర్ ఉంది, 0 - 5 చేసినా కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉన్నా 2 ఉన్నా కానీ మనం బారోయింగ్ తీసుకొని 0ని కట్ చేసి 10 అని రాసి 10 - 5 5 అని రాస్తాం కదా. సో 0 - 5 ఉన్న 5 - 0 ఉన్న యూనిట్స్ డిజిట్లో మనకి 5 వస్తుంది. ఓకే, 5 - 5 అంటే ఎంత అవుతుంది 0. సో ఆర్ మైనస్ ఎస్ అనేది ఏదైతే నెంబర్ ఫామ్ అవుతుందో దాని యూనిట్స్ డిజిట్ కూడా ఏమవుతుంది, అయితే 0 అవుతుంది లేదా 5 అవుతుంది. సో ఖచ్చితంగా ఏమవుతుంది, ఆర్ మైనస్ ఎస్ ఇస్ ఆల్సో డివిజిబుల్ బై 5. కానీ క్వశ్చన్లో మనకి ఏమడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ నెసెసరీలీ ట్రూ అంటే ఏంటి, ట్రూ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఏ ట్రూ కాబట్టి ఇది ఆన్సర్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్దాం. సో ఇక్కడ ఆప్షన్ బిలో ఏమంటున్నారు, ఆర్ ప్లస్ ఎస్ ఇస్ డివిజిబుల్ బై 10. ఇక్కడ మనం ఆర్ వాల్యూస్ ఎస్ వాల్యూస్ పాసిబుల్ వాల్యూస్ చూసాము, ఇక్కడ ఆర్ మైనస్ ఎస్ రాసుకున్నాం. ఆర్ ప్లస్ ఎస్ రాసుకుంటే మనకి ఏమవుతుంది, 0 + 0 0 0 5 + 0 5 0 + 5 5 5 + 5 10. అంటే ఏంటి, ఇప్పుడు ఆర్ ప్లస్ ఎస్లో ఉన్న యూనిట్స్ డిజిట్ అనేది 0 ఎన్ని కేసెస్లో అవుతుంది, కేవలం 2 కేసెస్లో మాత్రమే ఆర్ ప్లస్ ఎస్లో ఉన్న యూనిట్స్ డిజిట్ 0 అవుతుంది. మిగతా 2 కేసెస్లో ఆర్ ప్లస్ ఎస్లో ఉన్న యూనిట్స్ డిజిట్ ఏమవుతుంది 5. ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఆర్ ప్లస్ ఎస్ అనుకోండి, ఈ ప్లేస్లో 2 కేసెస్లో 0 వస్తుంది, 2 కేసెస్లో 5 వస్తుంది. ఓకే, కాకపోతే అది డివిజిబుల్ బై 10 అవ్వాలంటే మనం ఏం చూసాము, యూనిట్స్ డిజిట్లో ఖచ్చితంగా 0 ఉంటేనే ఆ నెంబర్ అనేది డివిజిబుల్ బై 10 అవుతుంది, లేదా డివిజిబుల్ అవ్వదు అని చూసాము. ఇక్కడ మనకి ఏమొస్తుంది, 0 వచ్చినప్పుడు అది ఖచ్చితంగా డివిజిబుల్ బై 10 అవుతుంది, బాగానే ఉంది. కాకపోతే ఆర్ ప్లస్ ఎస్లో ఉన్న యూనిట్స్ డిజిట్లో 5 కూడా రావచ్చు కదా, 0 వస్తుందని గ్యారంటీగా చెప్పలేము కదా, ఎందుకంటే 4 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, 0 అయినా రావచ్చు 5 అయినా రావచ్చు. 5కి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, 0కి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి 5 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది ఆర్ ప్లస్ ఎస్ అనేది 10తో డివైడ్ అవుతుంది అని మనం చెప్పలేము. క్వశ్చన్లో అడిగింది కూడా అదే కదా, ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఖచ్చితంగా అవుతుంది అని మనం చెప్పలేము అని అన్నారు. ఇప్పుడు ఆర్ ప్లస్ ఎస్ ఇస్ డివిజిబుల్ బై 10 అని మనం ఖచ్చితంగా చెప్పగలమా అంటే చెప్పలేదు. సో ది విల్ బి ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ సి తీసుకుంటే కనుక ఆప్షన్ సిలో ఏమన్నారు, ఆర్ ఇంటూ ఎస్ ఇస్ డివిజిబుల్ బై 25 అన్నారు. ఓకే, ఇప్పుడు నేను దాన్ని ఏమని రాసుకోవచ్చు, ఆర్ ఇంటూ ఎస్ బై 5 × 5 చేస్తే నాకు రిమైండర్ అనేది 0 వస్తుందా రావట్లేదా అనేది నేను చెప్పాలి, అప్పుడే కదా ఆర్ ఇంటూ ఎస్ ఇస్ డివిజిబుల్ బై 25 అనేది. ఓకే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ బి బై సి ఇంటూ డి ఉందనుకోండి, దీన్ని నేను ఏమని రాసుకోవచ్చు అంటే ఏ బై సి ఇంటూ బి బై డి అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 ఫ్రాక్షన్స్ని నేను ఇలా మల్టిప్లై చేసి ఇలా తీసుకొని రావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే 2 ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేసినప్పుడు టాప్లో ఉన్న న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తాము, బాటంలో ఉన్న డినామినేటర్స్ అంటే టాప్లో ఉన్న 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తాము, బాటంలో ఉన్న 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తాము. అలా ఒక రిజల్టెంట్ ఫ్రాక్షన్ అనేది ఏ ఇంటూ బి బై సి ఇంటూ డి వస్తుంది. ఇప్పుడు మనం ఉల్టా వెళ్తున్నాం అనమాట, ఏ ఇంటూ బి బై సి ఇంటూ డిని ఇలా రాసుకుంటున్నాం. ఓకే, సో ఆ లాజిక్ ప్రకారం నేను దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు, ఆర్ బై 5 ఇంటూ ఎస్ బై 5 అవునా. ఇప్పుడు ఆర్ అండ్
క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు, క్వశ్చన్ ఒకసారి చదవండి. ఆర్ అండ్ ఎస్ ఆర్ డిఫరెంట్ ఇంటీజర్స్, దే ఆర్ డివిజిబుల్ బై 5. అంటే ఏంటి, ఆర్ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 0. ఎస్ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 0. అవునా? ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 టర్మ్స్ కన్సిడర్ చేయండి. ఫస్ట్ టర్మ్లో ఏమొచ్చింది మనకి, r/5. r/5 చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందని మనకు తెలుసు ఆల్రెడీ, 0. ఓకే. సెకండ్ టర్మ్ తీసుకోండి. సెకండ్ టర్మ్లో ఏముంది మనకి, s/5. ఎస్ని 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందని మనకు తెలుసు, 0 వస్తుందని తెలుసు. సో ఓవరాల్గా మనం r ఇంటూ ఎస్ని ఎప్పుడైతే 25 అంటే 5 ఇంటూ 5తో డివైడ్ చేస్తామో అప్పుడు మనకు ఓవరాల్గా రిమైండర్ కూడా 0 వస్తుంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. సో r ఇంటూ ఎస్ అనేది ఖచ్చితంగా డివిజిబుల్ బై 25 అవుతుంది. ఇప్పుడు మనం ఆప్షన్ డి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆప్షన్ డి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ డి చూసే ముందు మనకి ఒక నంబర్ ఎడ్జ్లో 0 కానీ 5 కానీ ఉంటే దాని స్క్వేర్ బిహేవియర్ ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, ఇప్పుడు మనం 20 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఇదేమవుతుంది 20 ఇంటూ 20 వాల్యూ ఎంత అవుతుంది, 400. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, వాల్యూ ఎంత అవుతుంది, 10 ఇంటూ 10 అంటే ఏంటి, 100. ఇప్పుడు 10 అనే నెంబర్లో యూనిట్స్ డిజిట్ ఎంత ఉంది, 0. సో ఆ స్క్వేర్ చేసినప్పుడు కూడా యూనిట్స్ డిజిట్లో మనకి 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ 15 స్క్వేర్ చేసాం అనుకోండి, అంటే ఏమవుతుంది అది 15 ఇంటూ 15. సో దీని రిజల్ట్ ఎంత వస్తుంది, 225. ఎప్పుడైతే ఒక నంబర్ యొక్క యూనిట్స్ డిజిట్లో 5 ఉందో అలాంటి నెంబర్ని స్క్వేర్ చేస్తే కనుక స్క్వేర్లో ఉన్న యూనిట్స్ డిజిట్ కూడా ఏమవ్వాలి, 5 అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 25 స్క్వేర్ రాసుకున్నాం అనుకోండి, 25 ఇంటూ 25 అంటే దాని వాల్యూ ఎంత వస్తుంది, 625. అంటే 25లో యూనిట్స్ డిజిట్ ఎంత ఉంది, 5. ఓవరాల్గా రిజల్ట్ 25 ఇంటూ 25 చేసినప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఎంత, 625. ఇక్కడ యూనిట్స్ డిజిట్ ఎంత ఉంది, 5. అంటే ఇప్పుడు యూనిట్స్ డిజిట్ 0 ఉందనుకోండి, అట్లాంటి ఇప్పుడు ఒక నెంబర్ x0 ఉందనుకుందాం, ఈ నెంబర్ని స్క్వేర్ చేసామనుకోండి, x0 ఇంటూ x0 చేసామనుకోండి, అప్పుడు దీని యూనిట్ డిజిట్ ఏమొస్తుంది, స్క్వేర్ది 0. ఇప్పుడు x5 అనే నెంబర్ ఉందనుకోండి, x5 ఇంటూ x5 చేసామనుకోండి, అంటే ఈ x5 అనే నెంబర్ని మనం స్క్వేర్ చేస్తున్నాము. ఇలా స్క్వేర్ చేస్తే కనుక ఇందులో యూనిట్స్ డిజిట్ కూడా మనకి 5 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆప్షన్ డీలోకి వెళ్దాం. ఆప్షన్ డీలో మనకి ఏమంటున్నారు, r² + s² ఇస్ డివిజిబుల్ బై 5 అవుతుందా అవదా అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఇందాక ఏం చూసాము, ఒక నంబర్ ఇంత పెద్ద నెంబర్ ఉండి యూనిట్ డిజిట్లో 0 ఉందంటే కనుక దీన్ని స్క్వేర్ చేస్తే అప్పుడు యూనిట్ డిజిట్ కూడా 0 వస్తుంది. ఇంత పెద్ద నెంబర్ ఉండి యూనిట్ డిజిట్లో 5 ఉంటే దీన్ని స్క్వేర్ చేస్తే కనుక అప్పుడు కూడా మనకి యూనిట్ డిజిట్లో 5 అనే నెంబరే వస్తుంది. ఓకే, ఇప్పుడు r అండ్ s ఇలా ఉన్నాయి, r² ఏమవుతుంది, s² ఏమవుతుందో రాద్దాం. r0 అయినప్పుడు r² ఏమవుతుంది, 0. rకి యూనిట్ డిజిట్ r5 కాదు, rకి ఉన్న యూనిట్ డిజిట్ అనేది 5. rకి ఉన్న యూనిట్ డిజిట్ అనేది 5 అయినప్పుడు ఇదంతా ఒక పెద్ద నెంబర్, యూనిట్ డిజిట్లో 0 ఉంది. ఓకే, ఇక్కడ ఇదంతా ఒక పెద్ద నెంబర్, యూనిట్ డిజిట్లో 5 ఉంది. యూనిట్ డిజిట్లో 5 ఉన్నప్పుడు r² యూనిట్ డిజిట్ ఏముంటుంది, 5. ఇందులో 0, మళ్ళీ ఇందులో 5. ఇప్పుడు s² తీసుకుంటే కనుక ఇక్కడ 0 వస్తుంది, 0 5 5. ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. లేదా వీడియోని ఒకసారి ఒక 10 15 20 సెకండ్స్ రివైండ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ప్లే చేస్తే కనుక నేను ఇందాక క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు r² + s² వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు r² + s² వాల్యూ ఏమవుతుంది అంటే r² + s² యొక్క యూనిట్ డిజిట్ ఏమవుతుంది, ఇక్కడ నేను ఏదైతే 0 5 మళ్ళీ చెప్తున్నాను, 0 5 ఏదైతే రాస్తున్నాను దట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ దీస్ నంబర్స్. అది r అయినా అవ్వనివ్వండి, s అయినా అవ్వనివ్వండి, r² అయినా అవ్వనివ్వండి, s² అయినా అవ్వనివ్వండి. ఓకే, ఇప్పుడు r² + s² చేసినప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది, 0 + 0 0, 5 + 0 5, 0 + 5 5, 5 + 5 అంటే 10 వస్తుంది. ఈ 1 ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15 + 25 చేసామనుకోండి, ఈ 5 + 5 ఏదైతే ఉందో అది 10 వచ్చింది కదా, అంటే ఈ 1 అనేది ముందు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా ఇక్కడ ముందుకి. అదే ఇక్కడ మనకు 10 వస్తే ఇది ముందు నెంబర్కి వెళ్ళిపోతుంది. కాకపోతే యూనిట్ డిజిట్ కదా మనకు కావాల్సింది, యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది, 0. ఇప్పుడు మనం రిజల్టెంట్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ r² + s², అందులో యూనిట్ డిజిట్ ఎంత ఉంది, అయితే 0 ఉంది లేదా 5 ఉంది. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు, r² + s² ఇస్ డివిజిబుల్ బై 5. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఈ క్వశ్చన్ని మనం ఆల్రెడీ నిన్న ఇలాంటి మోడల్ని క్లాస్లో డిస్కస్ చేసాము. ఇక్కడ ఏమంటున్నారు, ఒక 8 డిజిట్ నెంబర్ తీసుకున్నారంట, ఇట్ లీవ్స్ అ రిమైండర్ 0 వెన్ డివైడెడ్ బై 3. రిమైండర్ 0 వెన్ డివైడెడ్ బై అ పర్టికులర్ నెంబర్ అంటే మనం ఏం చూసాము, రిమైండర్ 0 అన్నప్పుడు దాన్ని దేంతో రిప్లేస్ చేయొచ్చు అని చూసాము, డివిజిబుల్. సో ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 3 అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు మనకి. ఓకే, ఒక నెంబర్ అనేది డివిజిబుల్ బై 3 అవ్వాలంటే మనం ఏం చూసాము, ఆ నెంబర్లో ఉన్న సమ్ ఆఫ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు ఒక రిజల్టెంట్ ఫైనల్ నెంబర్ వస్తుంది కదా. ఆ నెంబర్ కనుక 3 టేబుల్లో ఉన్నా లేదా 3తో డివిజిబుల్ అయినా కానీ అప్పుడు ఓవరాల్గా ఇచ్చిన 8 డిజిట్ పెద్ద నెంబర్ అనేది మనకు 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 4 + 2 + 5 + 2 + 7 + 4 + 6 + b. ఈ వాల్యూ ఎంత అవుతుంది, 6
4 + 2 6, 6 + 5 11, 11 + 2 13 + 7 20 + 4 24, 24 + 6 ఎంత అవుతుంది 30, 30 + b. ఓకే, ఇప్పుడు ఏ క్వశ్చన్ ఏమన్నారు, హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ బి ఆర్ పాసిబుల్ సచ్ దట్ ఈ 30 ప్లస్ ఇది ఏదైతే 8 డిజిట్ నెంబర్ ఉందో దట్ ఈస్ డివిజిబుల్ బై 3. ఓకే, ఈ మొత్తం డివిజిబుల్ బై 3 అవ్వాలంటే ఈ 30 + b అనేది ఖచ్చితంగా 3 టేబుల్లో ఉండాలి, లేదా 3తో డివైడ్ చేసినప్పుడు దీని రిమైండర్ అనేది మనకు 0 రావాలి. ఓకే, ఇప్పుడు బి వాల్యూ 0 నుండి 9 వరకు ఏ వాల్యూ అయినా అవ్వచ్చు కదా, ఎందుకంటే బి అనేది ఒక డిజిట్, ఆ డిజిట్ అనేది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు అండ్ సో ఆన్ అప్ టు 9 అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు బి వాల్యూ 0 పెట్టామనుకోండి, అప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది 30 + 0. సో ఆ వాల్యూ ఎంత అవుతుంది ఆన్సర్ మనకి 30. ఇప్పుడు బి వాల్యూ 3 పెట్టామనుకోండి, ఆ వాల్యూ ఎంత అవుతుంది 30 + 3 అంటే ఎంత 33. బి వాల్యూ 6 పెట్టామనుకోండి, ఆ వాల్యూ ఎంత అవుతుంది 30 + 6 అంటే ఎంత 36. ఇప్పుడు బి వాల్యూ 9 పెట్టామనుకోండి, ఆ వాల్యూ ఎంత అవుతుంది 30 + 9 విచ్ ఇస్ 39. సో ఎప్పుడైతే మనం బి వాల్యూ = 0, 3, 6, 9 పెడతామో ఈ 4 వాల్యూస్కి మాత్రమే ఈ 30 + b అనేది 3 టేబుల్లో ఉంటుంది, లేదా 3తో డివైడ్ చేసినప్పుడు దాని రిమైండర్ 0 వస్తుంది. ఇప్పుడు 30 తీసుకుంటే 10 × 3 30, 11 × 3 33, 12 × 3 36, 13 × 3 39. అవునా, మిగతా అన్ని వాల్యూస్కి ఈ నంబర్ అనేది ఈ 30 + b చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో అది 3 టేబుల్లో ఉండదు. ఓకే, సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ b ఏమవుతాయి అప్పుడు 1, 2, 3, 4. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, హౌ మెనీ ఇంటీజర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 1 and 100 విచ్ హ్యావ్ 4 యాజ్ అ డిజిట్ బట్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 4. ఇప్పుడు ఒక నంబర్ ఉందనుకోండి, ఆ నంబర్ 4తో డివిజిబుల్ అవ్వాలంటే మనం ఏం చూసాము, లాస్ట్ 2 డిజిట్స్కి వెళ్ళిపోవాలి. 2 అంటే లాస్ట్ డిజిట్ అంటే యూనిట్స్ డిజిట్కి వెళ్ళాలి, 4 అంటే టెన్స్ ప్లేస్ అండ్ వన్స్ ప్లేస్. లాస్ట్ 2 డిజిట్స్లోకి వెళ్ళి ఇఫ్ దట్ నంబర్, ఇప్పుడు ఏ అండ్ బి అని లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయనుకోండి, ఇఫ్ దిస్ ఇస్ డివిజిబుల్ బై 4 దెన్ ఓవరాల్ ఈ పెద్ద నెంబర్ అనేది ఇట్ విల్ బి డివిజిబుల్ బై 4. ఓకే, ఇది మనం ఒకసారి రివైజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారు, 1 to 100 నెంబర్స్లో 4 అనే నెంబర్ ఖచ్చితంగా ఉండాలంటున్నారు. అలాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 1 to 10 మధ్యలో అలాంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయి 4 ఒకటే కదా. తర్వాత 11 to 20 అలాంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయి 14. అవునా, ఇప్పుడు 21 to 30 మధ్యలో అలాంటి నెంబర్స్ ఏముంటాయి 24. 31 to 40 మధ్యలో 34 and 40. 41 to 50 మధ్యలో నెంబర్స్ ఏముంటాయి 41 to 49. కాకపోతే 50లో ఏం లేదు కదా. నెక్స్ట్ 51 to 60లో అలాంటి నెంబర్స్ ఏముంటాయి 54. 61 to 70 మధ్యలో అలాంటి నెంబర్స్ ఏముంటాయి 64 ఒకటే. తర్వాత 71 to 80 మధ్యలో అలాంటి నెంబర్స్ ఏముంటాయి 74. 81 to 90 మధ్యలో 84. 91 to 100 మధ్యలో అలాంటి నెంబర్స్ ఏముంటాయి 94. సో ఇప్పుడు మనం అలాంటి నంబర్స్ అని రాసుకున్నాం. ఎలాంటి నంబర్స్, దోస్ నంబర్స్ దట్ హ్యాస్ 4 యాజ్ అ డిజిట్. డజంట్ మ్యాటర్ అది వన్స్ ప్లేస్లో ఉందా టెన్స్ ప్లేస్లో ఉందా అనేది మనకు సంబంధం లేదు. ఇట్ జస్ట్ నీడ్ టు హ్యావ్ 4 యాజ్ అ డిజిట్. అంటే మనం ఆ నంబర్ చూడగానే అందులో 4 కనపడాలన్నమాట, అంతే. క్వశ్చన్లో అదొకటే ఇచ్చాడు. ఇది రాసేసుకున్న తర్వాత మనం ఏమి ఇప్పుడు కనిపెట్టాలి, అమాంగ్ దీస్ నంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 4 అని అడుగుతున్నాడు. ఇప్పుడు 4 అనేది డివిజిబుల్ బై 4. 14 ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 4 ఎందుకంటే 4 × 3 12, 4 × 4 16. 14 అనేది 4 టేబుల్లో రాదు కదా. It is divisible by 4. 34 is not divisible by 4. 40 is divisible by 4. సో ఇప్పుడు మనం 41 to 50 మధ్యలో చూస్తే మనం ఒకసారి 10 × 4 రాసుకున్నాం అనుకోండి, వాల్యూ ఎంత వస్తుంది 40. 11 × 4 రాసుకున్నాం అనుకోండి, వాల్యూ ఎంత వస్తుంది 44. 12 × 4 రాసుకున్నాం అనుకోండి, వాల్యూ ఎంత వస్తుంది 48. అంటే 40 తర్వాత 4 ఉన్న నెక్స్ట్ నెంబర్ ఏంటి 44. దట్ ఈస్ డివిజిబుల్ బై 4 అంటే అది 44 అవుతుంది. తర్వాత 48 అంటే మిగిలిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో 41, 42, 43, 45, 46, 47, 49 ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 4 ఎందుకంటే 4 టేబుల్లో రాలేదు కదా. ఇప్పుడు 48 తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ నెంబర్ ఎంత అవుతుంది 52. 13 × 4 52. ఓకే, సో 41 to 50 మధ్యలో ఏవైతే 41 to 49 ఉన్నాయో అందులో ఎన్ని నంబర్స్, హౌ మెనీ ఆర్ దోస్ నంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 4 అంటే 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ వస్తున్నాయి 7 నెంబర్స్ వస్తున్నాయి. 54 is again not divisible by 4. 64 is divisible by 4. 74 is not divisible. 84 is divisible. 94 is not divisible. నాట్ డివిజిబుల్ అని ఎలా చెప్తున్నారు మ్యామ్ అంటే మనం ఏమనుకున్నాం, నేను ఆల్రెడీ నాట్ డివిజిబుల్ అంటే ఆ నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ 94ని కనుక మనం 4తో డివైడ్ చేస్తే రిమైండర్ విల్ నాట్ బి ఈక్వల్ టు 0. ఓకే, అలాంటి నెంబర్స్ని నాట్ డివిజిబుల్ అని అంటాం. సో 74 నాట్ డివిజిబుల్ అంటే మీరు 4తో డివైడ్ చేసి చూస్తే కనుక అందులో రిమైండర్ అనేది 0 రాదు. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా ఇలాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దామంటే 14, 1, 2, 2 + 7 ఇక్కడ ఉంది కదా 9, 10, 11, 12. సో ఓవరాల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి 12. సో 12 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, వాట్ ఈస్ ద లీస్ట్ 4-digit నెంబర్ వెన్ డివైడెడ్ బై 3, 4, 5 and 6 లీవ్స్ ద రిమైండర్ 2 ఇన్ ఈచ్ కేస్. ఇలాంటి కేసెస్లో నేను ఏమంటానంటే, ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయితే కాదు కదా, ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో నుండి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఆప్షన్స్ నుండి వెరిఫై చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఒక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ అది ABCD అన్నాం, లీస్ట్ 4-digit అన్నారు కాబట్టి సరే A1 పెట్టుకొని BCD వాల్యూస్ ఏం పాసిబుల్ అవుతాయని ప్రతి కేసు సాల్వ్ చేసుకుంటే మనకి టైం ఎక్కువ పడుతుంది. సో ఆప్షన్స్ నుండి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఫస్ట్ ఆప్షనే ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక ఈ ఇచ్చిన కండిషన్స్ క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్స్ ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది అనుకుందాం. అప్పుడు ఫస్ట్ ఆప్షనే అన్ని నెంబర్స్ కన్నా లీస్ట్ కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా ఏ మార్క్ చేసి మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇలా కూర్చున్నారనుకోండి, ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ క్వశ్చన్లోనే ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసేస్తారు. ఓకే, సో ఎప్పుడైతే ఇలా వాట్ ఈస్ ద లీస్ట్ పాసిబుల్ 4-digit నెంబర్ అలాంటి ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఆప్షన్స్లో కూడా 4-digit నెంబర్స్ ఎలాంటివో ఇస్తే కనుక డైరెక్ట్గా ఆప్షన్స్ని హిట్ అండ్ ట్రయల్ చూసి ఓకే అన్ని కండిషన్స్ ఈ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుందంటే అది ఆన్సర్ అవుతుందని డైరెక్ట్గా సాల్వ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని కూడా అదే మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్స్ ఏంటి, 3, 4, 5, 6. ఇప్పుడు 5 తీసుకుందాం. 5 అంటే మనం యూనిట్ డిజిట్లో 0 అన్నా ఉండాలి, 5 అన్నా ఉండాలి కాబట్టి రిమైండర్ 2 రావాలంటే అయితే యూనిట్ డిజిట్లో 2 అన్నా ఉండాలి లేదా యూనిట్ డిజిట్లో 7 అన్నా ఉండాలి. ఎప్పుడైతే మనకు ఒక నెంబర్ ఇచ్చిన యూనిట్ డిజిట్లో 2 or 7 ఉంటుందో అప్పుడు 5తో డివైడ్ చేసినప్పుడు ఆ రిమైండర్ అనేది మనకి 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు యూనిట్ డిజిట్ చూడండి, అన్ని ఆప్షన్స్లో 2 ఉంది. సో 5కి సంబంధించి అన్ని ఆప్షన్స్ రిమైండర్ 2 ఇస్తాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 4 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్లో ఏముంది, లాస్ట్ 2 digits ఉన్నాయి, 12 అనేది 4 టేబుల్లో ఉంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ కాలేదు, ఎందుకంటే ఈ ఫస్ట్ ఆప్షన్ని మనం 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది, కానీ మనకు రావాల్సిన రిమైండర్ ఎంత 2. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేది. మిగతా అన్నిట్లో ఏముంది 2, 22, 22, 22. సో ఈ BCDలో ఆన్సర్ ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇప్పటి వరకు మనం ఏ నెంబర్స్కి చెక్ చేసేసాము, 5కి చెక్ చేసేసి ఎలిమినేట్ చేసాము ఆప్షన్స్ని కొన్ని, తర్వాత 4కి కూడా చెక్ చేసి ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేసాము. ఇప్పుడు మనం 3ని యూజ్ చేస్తే కనుక Bలో సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఏమవుతున్నాయి మనకి 5, 1 + 2 + 2 5 వస్తుంది. ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతున్నాయి 6, ఇక్కడ ఎంత వస్తుంది 7. ఇప్పుడు 6 అని వచ్చింది కదా, అంటే ఏంటి ఈ నెంబర్ డివిజిబుల్ బై 3 అవుతుంది, కానీ మనకు కావాల్సిన కేసు ఏంటి నాట్ డివిజిబుల్ బై 3 విత్ రిమైండర్ 2. సో ఇది ఆన్సర్ అవ్వలేదు. ఓకే, అయితే ఆన్సర్ B అయినా అవ్వాలి లేదా D అయినా అవ్వాలి. ఇక్కడ దాకా క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇంకొక పాయింట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఇక్కడ 5 అని ఉంది, ఇంకొక నెంబర్ ఇక్కడ ఉంది 7 అని ఉంది, సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఓకే, ఈ 5ని నేను ఎలా రాసుకోవచ్చు, 3 × 1 + 2 అని రాసుకోవచ్చు కదా. ఓకే, 7 ఏమని రాసుకోవచ్చు, 3 × 1 + 4 అని రాసుకోవచ్చు. కాకపోతే ఈ ఏదైతే మిగిలిపోతుందో ఈ నెంబర్ అది <3 ఉండేలా చూడండి. అంటే 3 × సంథింగ్ + 3 కన్నా చిన్న నెంబర్ అయ్యేలాగా రాసుకోండి, అదే నేను చెప్పేది. సో అది మనం ఎలా రాసుకోవాలి, 3 × 2 6 + 1. అంటే ఇక్కడ ఈ 1 అనేది <3 కదా, ఇక్కడ 4 అనేది ఇలా రాసుకోవద్దని చెప్తున్నాను నేను, ఎందుకంటే ఈ 4 అనేది ఏదైతే మిగిలిపోయిందో అది 3 కన్నా పెద్ద నెంబర్. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ మిగిలిపోతుందో 2 మిగిలింది కదా, ఈ వాల్యూయే రిమైండర్ అవుతుంది మనకి. సో ఆప్షన్ B అనేది డైరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒకసారి 6 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. ఒక నెంబర్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A అనుకుందాం, ఈ నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవ్వాలంటే కనుక అప్పుడు ఆ నెంబర్ అనేది A షుడ్ బి డివిజిబుల్ బై 2 అండ్ A షుడ్ బి డివిజిబుల్ బై 3. అవునా, ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఆ నెంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉందంట A, అది డివిజిబుల్ బై 3 కానీ అది నాట్ డివిజిబుల్ బై 6 అంటున్నారు. నాట్ డివిజిబుల్ బై 6 అవ్వాలంటే అది ఆల్రెడీ డివిజిబుల్ బై 3 అయింది కాబట్టి 6తో డివిజిబుల్ అవ్వదు. అంటే వాట్ డస్ ఇట్ ఇంప్లై, ఇట్ ఇంప్లైస్ దట్ నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 2. అప్పుడు ఆ నెంబర్ అనేది నాట్ డివిజిబుల్ బై 6 అవుతుంది. ఒకవేళ ఆ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అయింది అనుకోండి, 3తో అయింది 2తో అయింది కాబట్టి 6తో ఖచ్చితంగా అవ్వాల్సి వస్తుంది. కానీ 6తో అవ్వకూడదు అంటే మనకున్న ఓన్లీ ఛాన్స్ ఏంటి, A అనే నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవ్వలేదు. ఓకే, సో ఆ నెంబర్ అనేది ఎలాంటి నెంబర్ అంట, ఆ నెంబర్ అనేది <3, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3, డివైడెడ్ బై 3 చేస్తే రిమైండర్ 0 వస్తుందంట. కానీ ఆ నెంబర్ని అదే నెంబర్ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0 రాదంట. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ డివిజిబుల్ బై 4. ఇలాంటి కేసెస్లో కూడా ఇందాక ఎలా అయితే మనం ఆప్షన్స్ నుండి ఫైండ్ అవుట్ చేసామో ఇక్కడ కూడా ఎన్ వాల్యూని ఏదో ఒక నెంబర్ తీసుకోండి. డిజిట్ అంటున్నారు కదా, అంటే ఏంటి అది 4, 5, 6, 7, 8, 9 ఆ 4 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ ఆ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఆ నెంబర్ ఎలా ఉండాలి, 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి, కానీ 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రాకూడదు. అలాంటి నెంబర్స్ ఏమున్నాయి మనకి
6 అనేది 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. కాకపోతే 6 అనేది 6తో డివైడ్ చేసినా రిమైండర్ 0 వస్తుంది. సో 6 తీసుకోలేను. ఒకవేళ నేను 9 తీసుకున్నాను అనుకోండి, 9ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 0. 9ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందా? రాదు. సో నేను ఏదైనా ఆప్షన్స్తో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా నాకు n = 9 అనేది ఒక కరెక్ట్ సబ్స్టిట్యూషన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు n వాల్యూ 9 తీసుకున్నాను అనుకోండి, ఆప్షన్స్లో ఉన్న ప్రతి వాల్యూ ఏమవుతుందో రాసుకుందాం. ఇప్పుడు 2n అంటే ఏమవుతుంది? మీనింగ్ 2 × 9, 2 9s 18. 3n అంటే ఏమవుతుంది? 3 × 9 27. 2n + 4 అంటే ఏమవుతుంది? 2 × 9 + 4. 9 2s 18 + 4 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 22. 3n + 1 అంటే మీనింగ్ ఎంత అవుతుంది? 3 × 9 + 1. 3 9s 27 + 1 ఎంత అవుతుంది? 28. ఇక్కడ వరకు బాగానే రాసుకున్నాం. క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 4 అంటున్నారు. ఇప్పుడు 18, 27, 22, 28 ఈ నాలుగిట్లో 4 టేబుల్లో ఏ నెంబర్ ఉంటుంది? 28 కదా. అంటే ఏంటి? ఈ 3n + 1 అనేది ఇట్ విల్ బి డివిజిబుల్ బై 4. సో ఆప్షన్ డి విల్ బి ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మళ్ళీ 6th క్వశ్చన్ చూసామంటే కనుక ఇది కూడా డివిజిబిలిటీ బై 6 గురించే అంటున్నారు. ఇందా క్వశ్చన్లో మనం ఆల్రెడీ డివిజిబిలిటీ బై 6ని డిస్కస్ చేసాము. అంటే ఒక నంబర్ అనేది, ఒక ఇచ్చిన నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బోత్ బై 2 అండ్ బై 3. రెండు బోత్ 2 and 3తో డివిజిబుల్ అయితే కనుక దట్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 6. ఓకే, ఇప్పుడు ఏ అనేది ఏంటి? యూనిట్ డిజిటే కదా. ఇప్పుడు ఈ పెద్ద నంబర్ మొత్తం ఏదైతే నంబర్ ఇచ్చారో 561A4763 ఏ అనేది ఏదైతే ఇచ్చారో, ఇఫ్ ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 6 ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2 and 3 అని మనం చూసాము. 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఏ వాల్యూ అనేది ఏదై ఉండాలి? ఏ వాల్యూ ఇక్కడ యూనిట్స్ ప్లేసే కదా. ఏ వాల్యూ అయితే 0 అవ్వాలి, లేదా 2, 4, 6, 8 ఈ 5ట్లో ఏ వాల్యూ ఏదైనా కానీ ఈ మొత్తం నెంబర్ అనేది డివిజిబుల్ బై 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఆప్షన్స్ చూసినా 0, 2, 6, 4 ఈ 4 ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్లో ఎక్కడైనా 3, 5, 0, 2 ఉందనుకోండి, ఈ రెండింటిని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 3 and 5 పెట్టామనుకోండి, ఆ నెంబర్ ఒకవేళ బై ఛాన్స్ మనం సమ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ సమ్ డివిజిబుల్ బై 3 అయినా 2 దగ్గర ఫెయిల్ అయిపోతుంది కదా. ఎందుకంటే ఏ అనేది ఇక్కడ యూనిట్ డిజిట్. ఆ యూనిట్ డిజిట్ ఒకవేళ 3 అయింది అనుకోండి, విల్ ఇట్ బి డివిజిబుల్ బై 2? నో, ఇట్ విల్ నాట్. సో ఆప్షన్స్లో ఎప్పుడైనా ఆప్షన్స్లో మనకి ఇలాంటి క్వశ్చన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ విల్ ఇట్ బి డివిజిబుల్ బై 6 అని ఆప్షన్స్లో 3 and 5 ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా మీరు ఆ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు 0 and 2కి మాత్రమే చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు 2కి సంబంధించిన దాంతో మనం ఏమీ ఎలిమినేట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఈ అన్నిటి సమ్ ఫైండ్ అవుట్ చేసి అది 3 టేబుల్లో ఉండాలంటే ఏ నెంబర్ రావాలి ఏకి అనేది ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు 2తో డివిజిబిలిటీ గురించి ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ వచ్చినా కానీ ఈ మొత్తం నెంబర్ అనేది ఇట్ విల్ బి డివిజిబుల్ బై 2 అని మనం చూసాం. ఇప్పుడు 3తో డివిజిబుల్ అవ్వాలంటే డిజిట్స్ అన్నీ యాడ్ చేయాలి కదా. అంటే 5 + 6 + 1 + a + 4 + 7 + 6 + 3 + a. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 6 + 5 11 + 1 12 + 4 16 + 7 23 + 6 29 + 3 32 ప్లస్ ఏస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 2a. ఈ నెంబర్లో ఉన్న మొత్తం డిజిట్స్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 32 + 2a. ఇప్పుడు మనకి ఏకున్న ఛాన్సెస్ ఏంటి? అయితే 0 అవ్వాలి, లేదా 2 అవ్వాలి, లేదా 4, 6, 8. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ 0 పెట్టామనుకోండి, ఈ మొత్తం సమ్ ఏమవుతుంది? 32 + 2 × 0 ఎంత? 0. సో 32 + 0 అంటే మనకు 32 వస్తుంది. కానీ 32 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే 3 × 11 33, 3 × 10 30. సో ఇది 3తో డివైడ్ చేస్తే కనుక మనకి రిమైండర్ 0 రాదు, రిమైండర్ 2 వస్తుంది. సో ఏ వాల్యూ 0 అవ్వలేదు. ఇప్పుడు ఏ వాల్యూ 2 తీసుకున్నాం అనుకోండి, ఆ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 32 + 2 × 2. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 32 + 2 2s ఎంత? 4. 32 + 4 ఎంత అవుతుంది? 36. ఇప్పుడు 3 × 12 ఎంత అవుతుంది మనకి? 36 కదా. సో దిస్ 36 ఏదైతే వచ్చిందో 36 ఎలా వచ్చింది? ఈ నంబర్లో ఉన్న అన్ని డిజిట్స్ యాడ్ చేస్తే 32 + 2a వచ్చింది. ఇప్పుడు అందులో ఏ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చింది? టోటల్గా 36. ఈ 36 అనేది 3 టేబుల్లో ఉంది. అంటే 36ని మనం 3తో డివైడ్ చేస్తే కనుక రిమైండర్ ఎంత వస్తుంది మనకి? 0. కాబట్టి ఏ వాల్యూ ఎప్పుడైతే మనం 2 పెడతామో దిస్ నంబర్, ఈ ఏదైతే పెద్ద నెంబర్ ఉందో 1 2 3 4 5 6 ఈ 9 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో ఈ 9 డిజిట్ నెంబర్ అనేది ఇట్ విల్ బి డివిజిబుల్ బై 6 బికాస్ 2తో ఆల్రెడీ డివిజిబుల్ అవుతుంది అని ఇందాక ఆల్రెడీ చెక్ చేసాము. సో ఏ వాల్యూ 2 పెట్టినప్పుడు ఇట్ విల్ ఆల్సో బి డివిజిబుల్ బై 3. ఏ 2 కాకుండా మిగతా వాటికి కూడా ఛాన్స్ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏమంటున్నారు? వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఏ అంటున్నారు. ఇప్పుడు 0 తర్వాత లీస్ట్ ఆప్షన్స్లో ఉన్న లీస్ట్ నెంబర్ ఏంటి మనకి? 2a కదా. సో ఆన్సర్ విల్ బి 2. మిగతా ఏది చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది నేను డైరెక్ట్గా నిన్న క్లాస్లో సాల్వ్ చేయించాను మీకు.
సేమ్ అదే సిమిలర్ లాజిక్ యూజ్ చేసి ఈ నంబర్స్ ఇచ్చిన నంబర్స్ అనేవి 12తో డివిజిబుల్ అవుతున్నాయా అవ్వట్లేదా అని మనం కనిపెట్టచ్చు. ఎలా 12ని నిన్న మనం క్లాస్లో ఎలా రాసుకున్నాము, 3 into 4 అని రాసుకున్నాము. ఇప్పుడు ఈ ఇచ్చిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్ అనేది బోత్ ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై బోత్ 3 and 4. అది బోత్ 3 and 4తో డివిజిబుల్ అయితే కనుక ఇట్ విల్ బి డివిజిబుల్ బై 12 అని మనం చూసాము. అవునా? ఇప్పుడు ఇచ్చిన నంబర్స్లో 4, 2, 3, 8 ఆప్షన్ సి తీసుకున్నాం అనుకోండి. లాస్ట్ 2 digits ఏముంది, 38 అని ఉంది కదా. ఇప్పుడు 4తో దాన్ని డివైడ్ చేసామనుకోండి, 4 into 9 36. రిమైండర్ ఎంత వచ్చింది మనకి 2. సో డైరెక్ట్గా దిస్ నెంబర్ విల్ నాట్ బి డివిజిబుల్ బై 12 బికాస్ 12తో డివిజిబుల్ అవ్వాలంటే మనం ఏం చూసాము, 2, 3 and 4తో డివిజిబుల్ అవ్వాలని చూసాం. ఎప్పుడైతే 4 దగ్గర ఫెయిల్ అయిందో అక్కడ నెక్స్ట్ తర్వాత 3 దగ్గర ఒకవేళ అది డివిజిబుల్ అయినా అవ్వకపోయినా మనకి ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ బికాస్ 4 దగ్గర ఒక్కసారి ఫెయిల్ అయిందంటే ఇట్ విల్ నాట్ బి డివిజిబుల్ బై 12 ఫర్ షూర్. ఓకే, సో ఫస్ట్ మీరు ఏదైతే తీసుకుంటారో ఇప్పుడు ప్రతి డిజిట్ని సమ్ చేయాలి కదా. ఎప్పుడైతే 12తో చెక్ చేయాలంటే దాన్ని 3తోనూ చెక్ చేయాలి, 4తోనూ చెక్ చేయాలి. ఇప్పుడు 3తో చెక్ చేయాలనుకోండి, ఈ ఆప్షన్స్లో ఇచ్చిన ప్రతి ఆప్షన్లో ఆ నంబర్స్ అన్నింటినీ యాడ్ చేసి ఓకే ఫైనల్గా వచ్చిన ఆన్సర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇప్పుడు 4కి ఏంటి, సింపుల్ లాస్ట్ 2 digits తీసుకోవాలి. ఇప్పుడు ఆప్షన్ బిలో ఏముంది, లాస్ట్ 2 digits ఎంత ఉన్నాయి, 34. 34ని 4తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 4 8s are 32. రిమైండర్ ఎంత వస్తుంది, 2. సో దిస్ విల్ ఆల్సో నాట్ బి డివిజిబుల్ బై 2. దిస్ విల్ ఆల్సో నాట్ బి డివిజిబుల్ బై 4. ఓకే, ఇది డివిజిబుల్ బై 4 కాదు కాబట్టి దిస్ విల్ ఆటోమేటికలీ నాట్ బి డివిజిబుల్ బై 12. యాజ్ సింపుల్ as దట్. ఓకే, ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సిమిలర్ లాజిక్ యూజ్ చేసి ఆప్షన్ బి డివిజిబుల్ అవుతుందో లేదో మీరు ఒకసారి సాల్వ్ చేసి చూడండి. నేను చెప్పేది ఏంటంటే ఆప్షన్ ఏ విల్ బి డివిజిబుల్ బై బోత్ 3 and 4. సో ఆప్షన్ ఏ విల్ బి డివిజిబుల్ బై 12. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకున్నా కానీ 76 అనేది ఆప్షన్ ఏలో ఉన్న లాస్ట్ 2 digits. అవునా, 76. ఇప్పుడు 76ని కనుక మనం 4తో డివైడ్ చేస్తే 4 1s are 4. బ్యాలెన్స్ ఎంత ఉంది, 36. 4 9s are 36. రిమైండర్ ఎంత వచ్చింది మనకి, 0. సో ఆప్షన్ ఏ అనేది డివిజిబిలిటీ విత్ 4తో పాస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు 3 విల్ ఇట్ బి డివిజిబుల్ ఆర్ నాట్ మనం చెక్ చేయాలి. దానికి ఏం చేయాలి, ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఇప్పుడు 5 + 9 14, 14 + 4 18, 18 + 2 20, 20 + 7 27, 27 + 6 ఎంత అవుతుంది మనకి 33. ఇప్పుడు 33/3 చేసామనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది, 3 × 11 33. అంటే 33 అనేది 3 టేబుల్లో ఉంది, లేదా 33ని 3తో డివైడ్ చేస్తే కనుక రిమైండర్ ఎంత వస్తుంది మనకి 0. సో దిస్ గివెన్ నంబర్ 594276 is also divisible by 3. Since this number ఆప్షన్ ఏలో ఇచ్చిన నంబర్ అనేది బికాస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 4 and 3 ఇట్ ఈస్ డివిజిబుల్ బై 12. ఇప్పుడు ఈ పాయింట్ని మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేయలేదు. ఇక్కడ ఏమన్నా అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో, డివిజిబుల్ బై 15 అంటున్నారు. నిన్న క్లాస్లో మనం 10 చూసాము, 12 చూసాము, 6కి చూసాము. 10ని 2 × 5 అని రాసుకున్నాము, 12ని 4 × 3 అని రాసుకున్నాము, 6ని 2 × 3 అని రాసుకున్నాము. ఆల్రెడీ అప్పటి వరకు మనం 2 3 4 5 గురించి చదువుకున్నాం కాబట్టి వీటి నుండి వీటితో ఒక ఇచ్చిన నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుందా అవ్వదా అనేది దీని నుండి సాల్వ్ చేయడానికి ట్రై చేసాం. కాకపోతే 15 అనేది నిన్న క్లాస్లో డిస్కస్ చేయలేదు. కాకపోతే కాన్సెప్ట్ కానీ లాజిక్ కానీ సేమ్. ఇప్పుడు 15 నేను ఎలా రాసుకోవచ్చు, 5 × 3 లేదా 3 × 5 అని రాసుకోవచ్చు కదా. అంటే ఈ ఇచ్చిన నంబర్స్ ABC అనే ఆప్షన్స్లో ఏవైతే నంబర్స్ ఇచ్చారో ఆ నంబర్ అనేది ఇట్ షుడ్ బి డివిజిబుల్ బోత్ బై 3 and by 15 and by 5. If the given number is divisible by both 3 and 5 అప్పుడు ఆ ఇచ్చిన నంబర్ టోటల్ నంబర్ అనేది ఇట్ విల్ బి డివిజిబుల్ బై 15. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇందాక ఎలా అయితే మనం 3తో కాకుండా ఫస్ట్ 4తో స్టార్ట్ చేసామో ఇక్కడ కూడా నేను మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే 5తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్లో చూస్తే కనుక అన్నిట్లో యూనిట్ డిజిట్ 5 or 0నే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆప్షన్ ఇచ్చారనుకోండి 8 3 5 4 2 అని ఇచ్చారనుకోండి, ఇది ఆప్షన్ డి అనుకుందాం. ఇలా ఇస్తే కనుక మీరు సరే ఫస్ట్ 3తో స్టార్ట్ చేద్దామని 3తో స్టార్ట్ చేశారనుకోండి, అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, ఒకవేళ మనం స్మార్ట్గా కొద్దిగా ఆలోచించి 5తో స్టార్ట్ చేసామనుకోండి, డైరెక్ట్గా ఆప్షన్ డీని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు, యూనిట్ డిజిట్లో 2 ఉంది, 2 ఉంటే అది ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి డీని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసి ఈ మూడిటికి మనం సమ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? సో ఇలా మీరు అన్నిటికీ మోనోటానస్గా ప్రతి ఫస్ట్ 3తోనే సాల్వ్ చేసి నేను తర్వాత నెక్స్ట్ 4కి వెళ్తాను 5కి వెళ్తాను అని కాకుండా ఎలా మనం ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చో ఆ ప్రొసీజర్ని ఫాలో అయితే కనుక ప్రతి క్వశ్చన్కి మనం ఎలకేట్ చేసే టైం కూడా తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు మనం తీసుకునే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సిలో యూనిట్ డిజిట్ అయితే 0 ఉంది లేదా 5 ఉంది. సో ఈ ఇచ్చిన 3 ABC అనేవి దే ఆర్ డివిజిబుల్ బై 5.
సో మనం ఇప్పుడు దేంతో చెక్ చేయాలి, అది ఈ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఏబిసి వాటిలో డిజిట్స్ ఉన్నాయి కదా, ఆ డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే మనకు ఒక ఫైనల్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా? ఒకవేళ 3తో డివిజిబుల్ అయితే ద నంబర్ ఇస్ డివిజిబుల్ బై 3, లేదా డివిజిబుల్ బై 3 కాదు. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు 3 మనం ఏ నంబర్స్ అనేవి 3తో డివిజిబుల్లో కాదో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఆప్షన్ ఏలో తీసుకుంటే కనుక నంబర్ ఏమి ఇచ్చారు, 872450. ఇప్పుడు అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్, 8 + 7 15 + 2 17 + 4 ఎంత 21 + 5 ఎంత అవుతుంది మనకి 26. ఇప్పుడు ఆప్షన్ బిలో ఉన్న నంబర్స్ ఏమున్నాయి, 6 2 4 7 5. వీటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, 6 + 2 8 + 4 12 12 + 7 19 19 + 5 24. ఆప్షన్ సిలో ఏం నెంబర్ ఉంది, 8350. వీటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, 8 + 3 11 11 + 5 16 16 + 0 కూడా 16. సో ఇప్పుడు మనం ఏబిసిలో ఉన్న నంబర్స్ని డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసేసాం. ఇప్పుడు ఏలో మనకి ఎంత వచ్చింది వాల్యూ, 26 వచ్చింది. బిలో ఎంత వచ్చింది 24, సిలో ఎంత వచ్చింది 16. ఇప్పుడు 26ని మనం 3తో డివైడ్ చేసామనుకోండి, 3 8 24, రిమైండర్ ఎంత వస్తుంది 2. సో ఈ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. 24 అనేది 3 టేబుల్లో ఉంది కదా, 3 8 24. సో రిమైండర్ ఎంత వస్తుంది ఇక్కడ 0. సో దిస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. ఓకే, 16 అనేది ఏంటి 3 టేబుల్లో ఉందా, లేదు. ఇప్పుడు 16/3 చేసామనుకోండి, 3 5 15, రిమైండర్ ఎంత వస్తుంది 1. సో దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3. ఓకే, బికాస్ 16 అనేది 3 టేబుల్లో లేదు కాబట్టి 16/3 చేస్తే రిమైండర్ అనేది మనకి 1 వస్తుంది. సో ఇచ్చిన ఏబిసిలో ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ డివిజిబుల్ బై 3. ఆప్షన్ బిలో ఇచ్చిన నంబర్ ఏదైతే ఉందో 62475 ఇది ఒక్కటే డివిజిబుల్ బై 3. సో ఈ నంబర్ ఏదైతే ఉందో 62475 ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 3 and 5. హెన్స్ only this number given in option B is divisible by 15. Okay, I hope all of these questions that we discussed today, this is the last question. ఇప్పుడు మనం ఈ వర్క్షీట్లో డిస్కస్ చేసిన 8 questions అనేవి మీకు క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ గివెన్ ఇన్ దిస్ వర్క్షీట్ ఆర్ ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీ సీసాట్ క్వశ్చన్స్. సో యూ కెన్ బి అష్యూర్డ్ దట్ మ్యామ్ ఇవి రెలవెంట్ అవుతాయా కాదా యూపీఎస్సీ సీసాట్కి అంటే దే ఆర్ డెఫినెట్లీ రెలవెంట్ బికాస్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ద వర్క్షీట్ ఆర్ ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివిజిబుల్ బై 15 అనేది నేను ఎందుకు ఇస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ 15 ప్లేస్లో ఏదైనా 72 లేదా ఇంకేదైనా వేరే నెంబర్ ఇచ్చినా కానీ సో దట్ యూ కుడ్ ట్యాకిల్, సో దట్ ఆల్ ఆఫ్ యూ కుడ్ ట్యాకిల్. అందుకని ఇలాంటి కొద్దిగా కొత్త టైప్ ఆఫ్ సమ్స్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు, దీని వెనుకున్న కాన్సెప్ట్ మనకు తెలుసు. జస్ట్ ఈ క్వశ్చన్ని చూడగానే ప్యానిక్ అవ్వకుండా ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అప్లై ద కాన్సెప్ట్ దట్ వీ ఆల్రెడీ నో, దెన్ దోస్ క్వశ్చన్స్ క్యాన్ బీ ఈజీలీ సాల్వ్డ్. ఓకే, డివిజిబిలిటీ అనేది ఇట్ ఈస్ అ ఫేవరెట్ ఏరియా. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ దెల్ బీ అ క్వశ్చన్ ఫ్రమ్ డివిజిబిలిటీ ఏరియా. సో మనం ఈ కాన్సెప్ట్ని కనుక మనం క్లియర్ పెట్టుకుంటే, ఇలాంటి లాజిక్గా ఎలా అప్లై చేయాలో అవన్నీ కనుక ఒకసారి మనం సాల్వ్ చేసి పెట్టుకుంటే కనుక ఎగ్జామ్లో డివిజిబిలిటీ నుండి వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని మనం ఈజీగా సాల్వ్ చేసి ఆ మార్క్స్ అనేది మనం ఫెచ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. కీప్ ప్రాక్టీసింగ్. Please solve the worksheet first and only then look at the video solution. This is what I'm stressing, not for my benefit but for your benefit, because only when you solve the worksheet first will you understand దట్ ఓకే ఇక్కడ నాకు కాన్సెప్ట్ అర్థమైంది కానీ నేను అప్లై చేయలేకపోతున్నాను, సో ఇది నేను కొంచెం బెటర్ చేసుకోవాలి, లేదా ఇక్కడ నాకు కాన్సెప్టే గుర్తు రాలేదు, ఒకవేళ అది కొద్దిగా గుర్తొచ్చుంటే కనుక నేను ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేయగలిగే వాళ్ళని. అలా మనకి ఆ పాయింట్ ఎక్కడైతే మనం మిస్ అవుతున్నామో అది మనకు అర్థమవుతుంది, లేదా ఓకే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని నేను సాల్వ్ చేస్తున్నాను, సో దిస్ ఇస్ మై స్ట్రాంగ్ ఏరియా. అలా మీ మీద మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఈ పార్ట్స్ని నేను సాల్వ్ చేయగలను, ఇలాంటివి నేను సాల్వ్ చేయలేను, సో ఇలాంటి క్వశ్చన్స్ని నేను ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అలా మీరు ఏదైతే ఏరియాస్ ఐడెంటిఫై చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్ ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకొన్ని ఇస్తే కనుక మేము ఇంకొంచెం ప్రాక్టీస్ చేసాము, దట్ ఈస్ అవర్ వీక్ ఏరియా అని మీరు అన్నారనుకోండి, నేను ఇంకొన్ని వేరే వర్క్షీట్లో అలాంటి క్వశ్చన్స్ని కొద్దిగా ఎక్కువ ఇంక్లూడ్ చేసి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎప్పుడైతే మీరు వర్క్షీట్ సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా వీడియో సొల్యూషన్లోకి జంప్ అవుతారనుకోండి, అప్పుడు మీరు అలా నన్ను అడగగలరా మ్యామ్ ఈ ఏరియాలో మేము వీక్గా ఉన్నాం కాబట్టి ప్లీజ్ గివ్ అస్ మోర్ వర్క్షీట్స్ అని? లేదు, అడగలేరు, బికాజ్ యూ డోంట్ ఈవెన్ నో విచ్ ఏరియా స్ట్రాంగ్ టు యూ అండ్ విచ్ ఏరియా ఇస్ వీక్ టు యూ, ఎందుకంటే మీరు మీ సొంతంగా ట్రై కూడా చేయలేదు కదా. సో అందుకనే దిస్ ఈస్ అ హంబుల్ రిక్వెస్ట్ ఆఫ్ మైండ్, ప్లీజ్ సాల్వ్ ద వర్క్షీట్ ఫస్ట్ అండ్ ఓన్లీ దెన్ రెఫర్ టు ద వీడియో సొల్యూషన్స్. దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఐ నో రైట్ నౌ యూ మైట్ బి సేయింగ్ కి మ్యామ్ మాకు వచ్చేసాయి మ్యామ్, మేము వీడియోస్ చూసినా కానీ ఓకే ఇదంతా మాకు తెలుసు అని అనిపిస్తుంది అంటే, బట్ వెన్ యూ లుక్ ఎట్ అ న్యూ క్వశ్చన్, వెన్ యూ పుట్ యువర్ పెన్ ఆన్ పేపర్, అప్పుడు మనం ప్యానిక్ ఏదైతే అవుతామో అది అవ్వకుండా ఉండడానికి నేను ఇది మరీ స్ట్రెస్ చేస్తున్నాను. ఓకే, ఐ హోప్ యూ విల్ కన్సిడర్ ఇట్ డెఫినెట్లీ. ఓకే, దెన్ సీ యూ ఆల్ ఇన్ టుమారోస్ క్లాస్. టేక్ కేర్.